గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే క్లాస్ ర్యాంక్ ప్రాబ్లం చూసామమ్మా. అది 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5-letter words that can be formed using the letters of the word consider. So how many of them begin with C, how many of them end with R, and how many of them begin with C and end with R. ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయమ్మా. దీంట్లో ఫస్ట్ బిట్లో మనం ఏం చేయాలి, కన్సిడర్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 8 లెటర్స్ ఉన్నాయి. ఆ 8 లెటర్స్ నుంచి ఎన్ని 5-letter words ఫామ్ చేస్తా కనుక్కోవాలి ఫస్ట్ వన్. అలా కనుక్కున్న 5-letter wordsలో సితో బిగిన్ అయ్యేటివి ఎన్ని, అది సెకండ్ బిట్. ఆర్తో ఎండ్ అయ్యేటివి ఎన్ని, థర్డ్ బిట్. సితో బిగిన్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యేటివి ఎన్ని, ఇట్లా 4 బిట్స్. సో ఫస్ట్ గివెన్ వర్డ్ మనం సొల్యూషన్ చూడండి. గివెన్ వర్డ్ కన్సిడర్, ఇట్ హ్యాస్ 8 letters. నెంబర్ ఆఫ్ 5-letter words that can be formed using the letters of the word consider. సో 8 letters ఉన్నాయి కమ్మా. కన్సిడర్ అనే వర్డ్లో 8 letters 5 letters అంటే 8p5. సో 8 factor by 8 minus 5 factorial. 8 factor రాసుకోవచ్చు. 8 into 7 into 6 into 5 into 4 into 3 factor రాసుకోవచ్చు. 8 minus 3 cancel. సో 8 7 56, 6 by 30 120. సో 6720 words తయారు చేయొచ్చు. నెంబర్ ఆఫ్ 5-letter words బిగిన్ విత్ సి అన్నాను. అంటే 5-letter wordsలో ఫస్ట్ సిలు ఉండాలి కాబట్టి ఫస్ట్ బ్లాంక్ ఫిల్ విత్ సి ఇన్ వన్ వే. అంటే ఫస్ట్ ప్లేస్లో సి పెట్టేస్తాం. ఇంకా సి తప్ప ఇంకేం రాకూడదు. రాస్తే మనకు కావాల్సింది రాదు. రిమైనింగ్ 4 blanks ఉన్నాయి కదా. సి ఆల్రెడీ సి ఒకటి యూజ్ చేస్తాం. 8 letters సీ పెట్టేసినాయి కాబట్టి రిమైనింగ్ 7 letters నుంచి ఈ యొక్క 4 blanksని 7p4 వేస్లో ఫిల్అప్ చేస్తాము. 7p4 అంటే ఎన్పిఆర్ ఫామ్లో వచ్చి n factor by n minus r factor. 7 factor by 7 minus 4 factorial. 7 into 6 into 5 into 4 into 3 factor. 7 minus 4 is 3 factor, 3 cancel అవుతుంది. 7 into 6 into 4 840. నెక్స్ట్ సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సి వచ్చి 840 వచ్చినాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ 5-letter words ఎండ్ విత్ ఆర్ అన్నారు కాబట్టి ఇక్కడ లాస్ట్ బ్లాంక్ ఆర్తో ఫిల్అప్ చేయాలి. సో ఫస్ట్ అరేంజ్ ద లాస్ట్ బ్లాంక్ విత్ ఆర్ ఇన్ వన్ వే. రిమైనింగ్ 4 blanks can be arranged with 7 letters in 7p4 ways. 7 factor by 7 minus 4 way. 7 into 6 into 5 into 4 into 3 factor with cancel. Say 840. So number of ways end with R. This next last bit, number of 5-letter words begin with C and end with R. So first arrange first blank with C and last blank with R respectively in one way. అంటే ఫస్ట్ బ్లాంక్లో సి ఉండాలి, లాస్ట్ బ్లాంక్లో ఆర్ ఉండాలి. ఇవి తప్ప వేరే వస్తే అది వేరే వర్డ్ అయిపోతుంది. కానీ మనకు కావాల్సిన సితో స్టార్ట్ ఆర్తో ఎండ్ అయ్యేటివే కావాలి కాబట్టి రాసి. ఇంకా రిమైనింగ్ మొత్తం 8 letters. 8 lettersలో సి ఆర్ పోతే 6 ఉంటాయి. ఈ 6 letters నుంచి 3 blanksని రిమైనింగ్ 5-letter వర్డ్లో 3 blanksని 6p3 వేస్లో ఫిల్అప్ చేస్తాం. 6 factor by 6 minus 3 factor. 6 into 5 into 4 into 3 factor with cancel. సో 120. సో దిస్ ఇస్. సో ఇక్కడ లెక్క అండర్స్టాండ్. ఒకసారి హౌ మెనీ 5-letter words అని కనుక్కోమని అడగరమ్మా. కనుక్కోకుండా డైరెక్ట్గా సితో స్టార్ట్ అయ్యేటివి అది ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకొని చేయాలమ్మా. ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ థర్డ్ వన్ అమ్మా. సెకండ్ బిట్ మళ్ళీ చెప్తానమ్మా, ఎందుకంటే అది 3-4 స్టేజెస్గా ఉంటుంది. టైం సాల్వ్ ఎక్కువ అవుతుంది ఈ 2 ప్రాబ్లం మనకి వీడియో అంత అప్లోడ్ కాదు. సో కాబట్టి ఈ ప్రాబ్లం చెప్పి నెక్స్ట్ రిమైనింగ్ సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ యూజింగ్ ఇన్ విచ్ 5 red balls and 4 black balls of different sizes can be arranged in a row so that number of no 2 balls of the same color come together. The balls of the same color come together. ఇక్కడ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 5 ఉన్నాయి. బ్లాక్ బాల్స్ 4 ఉన్నాయి. ఫస్ట్ బిట్లో ఏమి ఏ ఒకే కలర్ బాల్ పక్క పక్కన రాకూడదు. సో ఒకే పక్క బాల్ ఒక పక్క పక్క రాకూడదు అన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పూలదానిలో ఏదైనా చేస్తుంటాము. చేసేటప్పుడు ఏం చేస్తాము, మనకి తక్కువ పూలు ఉండేటివి వాటి మధ్యలో పెడతాం, ఎక్కువ పూలు ఉండేటివి మంచి వస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేయాలంటే ఏ 2 బాళ్ళు ఒకే కలర్ పక్క పక్కన రాకూడదు అన్నప్పుడు తక్కువ ఉండేదాన్ని అరేంజ్ చేయాలమ్మా, వాటి మధ్యలో ఎక్కువ ఉండే వాటిని పెట్టేస్తాం. సో కాబట్టి అదేవిధంగా 2 కలర్ ఇక్కడ నో 2 balls ఆర్ సేమ్ కలర్ కమ్ టుగెదర్ అన్నాను. కాబట్టి ఫస్ట్ అరేంజ్ 4 black balls ఇన్ రో ఇన్ 4p4 ways, 4 factories. సో బ్లాక్ బాల్ 4 ఉంటాయమ్మా. వాటి మధ్యలో గ్యాప్స్ ఇంటూ పెట్టుకుందమ్మా. 1 2 3 4 5 వస్తాయి. B1కి ముందు B5 వరకు తర్వాత. కాబట్టి దీస్ 5 gaps can be arranged with 5 red balls in 5p5. సో therefore required number of arrangements వచ్చి ఫస్ట్ బ్లాక్ బాల్ అరేంజ్ చేసాము 4 factor, తర్వాత రెడ్ బాల్ అరేంజ్ 4 factor and 5 factor. సో 24 into 120 2880. ద బాల్స్ ఆఫ్ ది సేమ్ కలర్ అన్నమా. ఇప్పుడు ఒకే బాల్ అంటే రెడ్ బాల్ అంతా ఒక దగ్గర ఉండాలి, వైట్ బాల్ అంతా బ్లాక్ బాల్ అంతా ఉంటుంది. కాబట్టి రెడ్ బాల్ అంతా ఒక యూనిట్ తీసుకుంటాము, బ్లాక్ బాల్ అంతా ఒక యూనిట్ తీసుకుంటాము. యూనిట్ని అరేంజ్ చేస్తాం. సో ఫస్ట్ రెడ్ బ్లాక్ లేదా బ్లాక్ రెడ్. తర్వాత వాటిలో మళ్ళీ రెడ్ బాల్ని R1 R2 R3 R4 R5 కదా, మళ్ళీ వాటిని అమాంగ్ దెమ్ అరేంజ్ చేస్తాం.
అదేవిధంగా బ్లాక్ బెల్. సో కాబట్టి